ఈ వర్క్ వచ్చేసరికి ఏంటంటే మనకి విల్లాలో కానీ లేకపోతే ఓపెన్ స్పేస్ ఎవరికైనా సరే ఈ విధంగా స్కైలైట్ ఏరియా ఉంటే ఇక్కడ మనం ఫ్రేమింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిక్స్డ్ గ్లాసు దాని కింద ఆటోమేషన్ బ్లైండ్ అంటే స్కైలైట్ బ్లైండ్ అయితే మనం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. స్కైలైట్ బ్లైండ్లో మనకి చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ మనమైతే స్పెసిఫిక్గా హనీకోమ్ బ్లైండ్ అయితే యూజ్ చేయడం జరిగింది. హనీకోమ్ బ్లైండ్లో మనకు ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ హీట్ రిడక్షన్ అయితే ఉంటుంది. ఇది వచ్చరికి ఫ్రేమింగ్ కంప్లీట్ చేసాము. ఫ్రేమింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇదైతే స్కైలైట్ చెక్కింగు. సో ఇక్కడ మనం బేస్డ్ ఆన్ సైజుని బట్టి 3 ఏరియాస్ లాగా డివైడ్ చేసాము. సో 1, 2, 3 లాగా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే కంప్లీట్గా మోటరైజ్డ్ అవైలబిలిటీ ఉంటుంది. సో రిమోట్ త్రూ అలాగే మాన్యువల్ బటన్ కూడా ఆప్షన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. పైన వైట్ కలరు, కింద వచ్చేసరికి ఏంటంటే మనం గ్రే కలర్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రే కలర్ అనేది ఏంటంటే మనకి హీట్ రిడక్షన్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తుంది. అండ్ మనకి కంప్లీట్గా ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. బేసిక్గా ఇది కింద నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఎప్పుడైనా మనకి స్కై కావాలనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా సన్లైట్ వద్దు అనుకునేటప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. సో క్లోజ్ చేసిన తర్వాత మనకి కంప్లీట్గా డార్క్ షేడ్ అయితే మనకి కింద అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు కంప్లీట్గా ఓపెన్ క్లోజ్ చేసేటప్పుడు అయితే మొత్తం డార్క్ షేడ్ అయితే కింద ఉంటుంది. అండ్ అలాగే దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత పైన మనం ఫిక్స్డ్ గ్లాస్తో కంప్లీట్ చేస్తాము. అది వచ్చరికి మనకి వాటర్ ప్రూఫింగ్ టైప్లో ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎవరికైనా సరే రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ కాల్ బిలో నెంబర్. మన ఆఫీస్ వచ్చరికి కొండాపూర్, హైదరాబాద్. థ్యాంక్ యూ.